ఇదైతే ఒరిజినల్ వీడియో అండి. ఆ రోజు వీడియో తీసేటప్పుడే నేను మాట్లాడేశాను. సో ఆ రోజు ఫ్రస్ట్రేషన్ అలాంటిది అనమాట. సో ఇది వీడియో ఏంటంటే ఎవరిని కించపరచడానికే కాదు, ఎవరిని బాధ పెట్టడానికే కాదు, నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఎంత ఫేస్ చేశాను, ఆ సిచ్యువేషన్కి, ఆ ఫంక్షన్కి మేము ఎలా రెడీ అవ్వాలనుకుని ఎలా వెళ్ళాల్సి వచ్చింది అలా అని అసలు ఎంత కాస్ట్ పెట్టాము, ఎంత కాస్ట్ అయింది, ఆ కాస్ట్కి తగ్గ ప్రతిఫలం రాకపోగా మేము 4 ఏళ్ళు బట్టి నమ్మి అక్కడే కొనుక్కుంటుంటే అక్కడే మమ్మల్ని మీరే అబద్ధం ఆడుతున్నారు అన్న మాట నాకు నచ్చక తీసిన వీడియో అనమాట. అండ్ నాకులాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఒకసారి చూసుకుంటారు, నాకులా మోసపోకుండా ఉంటారని చెప్పి మెయిన్ రీజన్ అయితే అది. ఇది కార్నర్ అండి, ఇది కార్నర్ నుంచి చూడండి. చీర ఇలా వేసేసుకొని అందంగా ఉంది కదా చీర, చాలా బాగుంది, పెళ్లి కొడుకు అక్కలా కనిపించుకుంటావు అక్క అని మా చెల్లెళ్ళు కూడా అన్నారు. నిజమే బాగుంది కదా, డీసెంట్గా కూడా ఉందని చెప్పి నేను కూడా తీసేసుకున్నాను. ఇంతకీ ప్రాబ్లం ఇక్కడ చిన్న ముక్కే కాదని నేను అనట్లే, కానీ నేను ఎందుకు వెళ్ళి అడిగానంటే, నేను అక్కడికి వెళ్ళి అయితే అడిగాను ఈరోజు. అతను ఏం చెప్పాడంటే, ఇంటి బ్లౌజ్ తీసేగానే 6 మీటర్లు వస్తుందా శారీ అంటే 6 మీటర్లు వస్తుందండి అన్నారు. నేను 6 మీటర్లు ఎందుకంటున్నానంటే, నేను తీసుకునే ఒక శారీస్ నాకు చిన్నవి సరిపోవు, 5 మీటర్లు నాకు సరిపోవు, 5.5 లేదా దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయే నేను తీసుకుంటాను, లేదు అంటే ఒక క్లాత్ పెట్టి నేను కుట్టించుకుంటాను. ఈసారి ఆయన ఏం చెప్పాడంటే, బ్లౌజ్ తీసాక 6 మీటర్లు ఉంటాయని అన్నారు. సరే వెళ్ళాము, వెళ్ళి అడిగితే బార్కోడ్ అడిగారు, బార్కోడ్ బిల్లు నేను అన్నీ పడేశాను. సరే ఫోన్పే చేశానండి, ఫోన్పేలో సిస్టంలో బిల్ అప్డేట్ అవుతుంది కదా, అది తీసుకుని ఒకసారి చూడండి, శారీ మేము ఇక్కడే తీసుకున్నాము కానీ చిన్నది వచ్చింది అని అంటే, ముందు ఆయన చాలా మంచిగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత పైన ఎవరికో ఫోన్ చేస్తానని ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఓనర్కి చేశారు. ఓనర్కా, ఓనరో మేనేజరు ఎవరో మనకు తెలియదు, ఆ స్టోర్లో ఉన్న ఆయన ఫోన్ చేసి ముందు నార్మల్గానే మాట్లాడారు. నేనేమో చేంజ్ చేస్తానండి, చూస్తానండి అన్నట్టుగా మాట్లాడారు. అది కూడా చాలా స్లోగా, నెమ్మదిగా. అది బ్లౌజ్ కుట్టేసారని తెలిసినా కూడా నెగిటివ్ గానే మాట్లాడారు. మేమేమనుకున్నామంటే, కొన్ని బ్లౌజులు ఉండవు కదా, వేరు వేరు శారీలు ఉంటాయి కదా, అలా ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తారేమో, బ్లౌజ్కి పోని మనీ కట్ అయిపోయినా కానీ నేను అలా అనుకున్నా. అలాగా లేదా రెండో ఆప్షన్ ఏంటంటే సేమ్ ఇదే క్లాత్ ఇచ్చి కుట్టి ఇస్తారేమో అని అదొకటి అనుకున్నాం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామేమో అంటారని అనుకున్నాను. ఈ మూడిట్లో ఏదో ఒక్కటి జరిగినా నేను సాటిస్ఫైగా వచ్చేద్దును, ఇంకో మీటర్ కొనుక్కుని నేను వేసుకుందును, ప్రాబ్లం ఏం నాకు లేదు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, మిషన్ దగ్గర కుట్టించే దగ్గర మీటర్ కన్నా ఎక్కువ కట్ చేస్తారు. మీటర్ కన్నా ఎక్కువ కట్ చేసి ఆవిడ ఏం చేసుకుంటుంది, నాకు 95 మీటర్ కరెక్ట్గా సరిపోద్ది, ఇంకా కట్ చేసి ఏం చేసుకుంటుంది. పైగా శారీ కట్ చేసి దగ్గర వాళ్ళ బ్లౌజ్ ఎక్కడైతే ఇస్తారో అక్కడే కట్ చేసాం. మేము కూడా పక్కనే ఉన్నాం, మా చెల్లెళ్ళు పక్కనే ఉన్నారు, అందరూ పక్కనే ఉన్నారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే, అక్కడ అబద్ధం ఆడారు. మెయిన్ అబద్ధం ఏంటి, నేను 6 మీటర్లు ఉంటుందని నేను చెప్పలేదు అన్నారు. ఆయన చెప్పాడు, బ్లౌజ్ తీసుకున్నాక 6 మీటర్లు ఉంటుందని చెప్పారు. వీడియో తీసుకుంటామంటే వీడియో తీసుకోలేదు, వీడియో కానీ ఫొటోస్ కానీ అలౌమెంట్ లేదు, వీడియో కాల్ చేసుకోవచ్చు. కానీ మా చెల్లి ఏం చేసింది తెలియక ఫోటో తీసింది. సో మేము అక్కడ శారీ కొనలేదు అనడానికే లేదు, మా దగ్గర ఫోటో ప్రూఫ్ కూడా ఉంది. సరే ఇప్పుడు 6 మీటర్లు వస్తుంది కదా అని అంటే, అతను సేల్స్ మ్యాన్ చెప్పింది ఏంటంటే, 6 మీటర్లో చీర 10 లక్షలు పెట్టినా రాదంట. మరి ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎంతో మరి నాకు అర్థం కావట్లేదు. 10 లక్షలు ఎట్టి నేనేం కొనేలేదు, 2500 ఎట్టే కొన్నాను ఉప్పాడు శారీ నేను. అది 5.5 పైనే ఉంది, దగ్గర దగ్గర 6 ఉంటుంది మీటర్. బ్లౌజ్ తీసాక ఇంకా అది ఉందంటే ఇది 5 ఉంది, ఇది 5.3 ఉందని చెప్తున్నారు. మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కొలత వేసుకున్నాం, 5 ఉంది. ఇంకొకటి ఏంటి, నేను 6 మీటర్లు అని చెప్పలేదు, పొడవు ఇలా దోపితే చీర మనం కోతలకు వెళ్తాం కదా, కోతలకి ఇక్కడికి అనమాట. ఇప్పుడు నేను ఒంగుంటే ఒంగిపోద్ది, అది అక్కడికి చీర దోపకుండా చీర కట్టేసి చుట్టేసుకోలేం కదా, దోపితే కోతలకు వెళ్ళేటప్పుడు పైకి ఇక్కడ కట్టేసుకొని వెళ్తాం చూసారా, అలాగ ఉంది చీర. మా ఆయన ఏమన్నారు తెలుసా,
అర్థమవుతుందా? ఏం చేయాలి, నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? 2ంటికి వెళ్ళాల్సిన పెళ్ళికి సాయంత్రం 5 అయినా ఇంట్లోనే ఉన్నాం మేము. ఏ చీర కట్టుకోవాలో అర్థం కాల, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే చీర మీద అన్ని హోప్స్ పెట్టేసుకున్నాము బాగుందని. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదో ఇది వైరల్ చేసేద్దామని, వాళ్ళకి బ్యాడ్ నేమ్ తెచ్చేద్దామని కాదు, నాకులాగా మీరు ఎవరు మోసపోకూడదు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిందే చెప్తారు తప్ప మన ఏం సాటిస్ఫై చేయరు. ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకా అంటే నేను ఒక 2000 బిల్లు చేస్తానంట, 200 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తారంట. అంటే ఎవరికండి ఇక్కడ మళ్ళీ హోల్ మనకే మళ్ళీ ఇంటి 2650 రూపాయలు చీర కొట్టుకొని, మళ్ళీ 400 బ్లౌజ్ ఇచ్చుకొని, లేస్ కి అన్నిటికి 300 పెట్టుకొని, మళ్ళీ 200 పెట్టుకొని, 3500 రూపాయలు చీర పక్కన పెట్టి, ఇంకో 2000 రూపాయలు డ్రెస్ కొని, దానికి 200 రూపాయలు నాకు డిస్కౌంట్ ఇచ్చేస్తారంట. చాలా ఎక్కువ. అసలు నేను అంత పిచ్చి బుర్రెట్టి నాకు కోడి బుర్ర లేదు కానీ వచ్చేసాను అనమాట. అక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఒకటి మర్చిపోయాను, ఏంటంటే ఇలాంటి చీర ఇంకోటి ఉంది, దాన్ని ఇప్పి చూపించమనాల్సింది. అప్పుడు తెలుసు జాకెట్ మేము కట్ చేసామా, చిన్న చీర ఇచ్చాడా అని. ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, శారీ తీసుకున్నప్పుడు ఒకసారి కట్టుకుని పూర్తిగా అంచు ఎంత వస్తుంది, కుర్చీలు ఎంత వస్తున్నాయి, మనం పెట్టే రేటుకి ఎంత అవుతుంది ఏంటి అన్నది ఒకసారి చూసుకోండి. నాకైతే ఈ శారీ 2650 రూపాయలు, బ్లౌజ్ కుట్టించడానికి 400, దానికి లేస్ వేసి మళ్ళీ ముక్కమల్లి క్లాత్ గోల్డ్ పట్టు లాంటిది తీయడానికి ఒక 300, మొత్తానికి ఈ చీరకి నాకు ఎంత అయింది? 2600, అది 300, మొత్తం 3350 రూపాయలు అయింది చీర. మేము అటు తిరుగుతా ఇటు తిరుగుతా పెట్రోల్ ఖర్చు కనీసం 100 రూపాయలు వేసుకున్నా, 3400, 500 సచ్చింది అక్కడ. అర్థమైందా? చీర కానీ వేసుకుంటాక లేదనమాట, కట్టుకుంటాక లేదు. వేసుకుంటే ఇదిగో ఇక్కడికి వస్తుంది. అలా అంత అసహ్యంగా ఉంటాను అలా వేసుకుంటే. చీర తీసుకునేటప్పుడు చూసుకోండి, బ్లౌజ్ ఎంత వస్తుంది, శారీ ఎంత వస్తుంది, కట్టుకోండి. ఇంకొక మాట ఏమన్నారంటే, 2 మాటలు అన్నారు వాళ్ళు, నాకు అది నచ్చలేదు, అందుకని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మెయిన్ ఏమన్నారంటే, బిల్లు బార్కోడ్ కావాలన్నారు. సరే, వాళ్ళ రూల్స్ ప్రకారం కావాలి కాబట్టి. బట్ శారీ నేను తీసుకున్నాక బుధవారం తీసుకున్నాను, లక్షవారం స్టిచ్చింగ్కి ఇచ్చాము, ఫ్రైడే కూడా తీసుకోవాలి, సాటర్డే తీసుకున్నాము, సాటర్డే మార్నింగ్ తీసుకున్నాము. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఆంటీ బ్లౌజ్ ఒకటే కట్ చేసి, శారీ ఇదేంటంటే ఫుల్ వర్క్ ఉంది కాబట్టి ఫాల్స్ అవసరం లేదు, అందుకని చెప్పి మేము అసలు శారీ ఇప్పలేదు. వర్క్ ఎక్కువ ఉంది కదా, అదొక ఆత్రం కదా అమ్మాయిలకి, శారీ ఇప్పకుండా అప్పటికప్పుడు కట్టుకొని షో చేసేసాలి, బాగుండాలి అని చెప్పి ఒక ఆత్రం కదా. అలాగే నేను కూడా శారీ విప్పలేదన్నమాట, విప్పకుండా ఇదంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరే కట్ చేశారు, మీరే కట్ చేసి తీసుకొచ్చారు, మాకు అంత అవసరం లేదు, మేమే కట్ చేసి మేమే తీసుకొచ్చి బిల్లు పడేసి బార్కోడ్ పడేసి ఇవన్నీ పడేసి నర్సాపురం నుంచి మళ్ళీ 200-300 పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి పిల్లోడిని వేసుకుని మేము 2 బండ్లు వేసుకొని వెళ్ళాల్సినంత అవసరం మాకు లేదు. 4 ఏళ్ళు బట్టి లక్కీ ఆ అన్నప్రాసినప్పటి నుంచి నేను కేఎల్ఎంలోనే అన్నీ కొంటున్నాను, అందుకనే నేను వెళ్ళాను. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు ఎలాంటి రిమార్కు లేదు. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ మా బాబుకి బట్టలు నేను అక్కడే వేస్తాను, పిల్లల బట్టలు అయితే చాలా క్వాలిటీ ఉంటాయి. మా హస్బెండ్ షర్ట్లు కూడా అక్కడే తీసుకుంటాం, చాలా 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 బాగుంటాయి. అంత ఎప్పుడు చీక్కుపోవడం అలా ఇలా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. సరే మేడం, ఇప్పుడు మీరు బ్లౌజ్ కుట్టించేశారు, బార్కోడ్ బిల్లు పడేశారు, నెక్స్ట్ టైం ఇంక ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పి ఏదో నాకు ఇంత మీటర్ ముక్క ఇచ్చి పంపించేసినా నేను బాగానే ఉంది. అబద్ధాలు ఆడేశారు వాళ్ళు అబద్ధాలు ఆడడం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను అనమాట. అలా అబద్ధాలు ఆడకుండా ఉంటే నేను ఈ వీడియో తీయబోదు. సరేనా? శారీ తీసుకునేటప్పుడు చూసుకోండి, కట్టుకోండి, బిల్లు బార్కోడు. రేపు 1 గంటలో పెళ్ళికి వెళ్తామన్నప్పుడు కూడా చీరకు ఉంచుకోవాలి అయ్యి, ఎందుకంటే ఆ నిమిషం ఏమవుతుందో తెలియదు కదా మనకి. నేనేం చేశాను, ఇంకా అయిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయింది అని చెప్పి బిల్లు బార్కోడ్ ఎవరు ఉంచుకోరు కదండి చీర కట్టుకునేటప్పుడు. నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు మార్చుకునే చీరకైతే ఉంచుకోవాలి, మనకు నచ్చేసిన చీర ఎలా ఉంచుకోం కదా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, కళానికేతన్లో మనకి బెల్ట్ కట్టి శారీ అంతా విప్పి కడతారు. మీరు ఎప్పుడైనా తీసుకుంటే అలా కట్టించుకోండి, ఎందుకంటే ఇది నేను ఒక్కదాన్నే మోసపోలేదు. మా అక్క కూడా రీసెంట్గా అక్కడే శారీ తీసుకుంది. బ్లౌజు కట్ చేసిన తర్వాత పీసులు కింద వచ్చేస్తుందంట. అది ఏం చేసింది, నేను ఇంకా కుట్టించేసి పట్టుకెళ్ళాను, అది కుట్టించకుండా కట్ చేసి పట్టుకెళ్ళిన బ్లౌజ్ తీసేసారు, బ్లౌజ్తో పాటు క్లాత్ తీసేసి ఉంటారు, మేము తీసుకోము అన్నారు.
ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో చేసేసారని కాదు, కానీ నాకులాగా చీరల గురించి తెలియని వాళ్ళు, వెనక ముందు ఎవరు లేకుండా ఒంటరిగా షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరిదైనా హెల్ప్ తీసుకుని వెళ్తే చాలా బెటర్ అనమాట. సో వాళ్ళకి తెలుస్తుంది ఏ శారీ ఎంత కాస్ట్ పెట్టచ్చు, ఎంత ఉండొచ్చు ఏంటని. మా అమ్మ శారీస్ అమ్మేటప్పుడు నాకు ప్రతిదీ ఇది అని చెప్తే నేను అదే కాపీ పేస్ట్ చేసేసేదాన్ని, అంతేకాని శారీస్ గురించి నేనైతే ఎప్పుడు ఏం తెలుసుకోలేదు. కానీ నాకు పేర్లు చెప్పినా క్లాత్ చూసినా నాకు బాగుంటేనే బాగుంటుందని చెప్తాను. బట్ ఈ శారీ మేమైతే క్వాలిటీ విషయంలో ఏమీ మోసపోలేదు, కానీ లెంత్ లేదండి. లెంత్ అసలు అది వర్క్ శారీ అవడం వల్ల, హెవీ వర్క్ ఉండడం వల్ల ఇంకా బరువుకి కిందకి దిగిపోతుందే తప్ప శారీ మనకి స్ట్రెచబుల్ అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ముందుగా మనం తెలుసుకుని అయినా వెళ్ళాలి, లేదా ఎవరిదైనా తోడు తీసుకుని అయినా వెళ్ళండి. అలాగే బిల్లు బార్ కోడ్ జాగ్రత్తగా పెట్టుకోండి.